సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఒక మాట అన్నాడు, కాక్రోచెస్ అంటే బొద్దింకలని అర్థం. అంతే, ఆ ఒక్క మాటకి లక్షల మంది యువత అవును మేమే ఆ కాక్రోచెస్ అంటూ ఒక పార్టీని స్టార్ట్ చేశారు. ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నది పాలిటిక్స్ కాదు, ఇది ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్లోషన్. మరి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ట్రెండింగ్ వరకే ఉంటుందా, లేక ఒక రాజకీయ పార్టీగా కూడా అవతరిస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక వైరల్ అవుతున్న స్టోరీ మాత్రమే కాదు, మన దేశంలో యువత అంతా సిస్టమ్ మీద ఎందుకు విరక్తి చెందుతున్నారు అన్నదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త పేరు సునామీలా తిరుగుతుంది, కాక్రోచ్ జనతా పార్టీ. పేరు వింటే ఒక మీమ్ పార్టీలా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక ఉన్న కోపం మాత్రం చాలా సీరియస్. ఈ పార్టీని స్టార్ట్ చేసింది ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కాదు, కేవలం ఒక స్టూడెంట్. ఇది స్టార్ట్ కావడానికి కారణం మాత్రం సుప్రీంకోర్టులో ఒక జడ్జి చేసిన ఒక కామెంట్. అవును, ఇండియా చీఫ్ జస్టిస్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఒక డిజిటల్ ఉద్యమంలా మారిపోయింది. అసలు ఏం జరిగింది అంటే, మే 15, 2026 సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. సీనియర్ అడ్వకేట్స్ అందరూ డెసిగ్నేషన్ మీద డిస్కషన్ చేస్తున్నారు. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉండని ఒక లీగల్ మ్యాటర్. కానీ ఆ హీరింగ్లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అనే ఆయన ఒక కామెంట్ చేశారు. ఆయన అన్నమాట ఏంటంటే, దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్. అంటే ఉద్యోగాలు రాక యువత అంతా సోషల్ మీడియా ఇండిపెండెంట్ జర్నలిజంలోకి వచ్చి అందరినీ అటాక్ చేసే బుద్ధింకల్లా తయారయ్యారు అని అర్థం. అంతే, ఈ మాట వైరల్ అయిపోయింది. అప్పటికే జాబ్స్ లేక ఎగ్జామ్స్ క్యాంప్స్తో విసిగిపోయిన యూత్ ఈ మాటని చాలా పర్సనల్గా తీసుకున్నారు. అసలు ఎందుకు ఇంత కోపం వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఎంతో కష్టపడి చదివిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. ఆ స్టూడెంట్స్ మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం రివైండ్ చేసి ఎగ్జామ్ మొత్తం తిరిగి రాయాలి. జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్లు జరుగుతాయి, కానీ రిజల్ట్ మాత్రం ఆగిపోతాయి. సర్టిఫికెట్లు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, కానీ ఉద్యోగం మాత్రం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యువతని మీరు కాక్రోచెస్ అంటే యూత్ ఊరుకుంటారా? ఇదే కోపం సోషల్ మీడియాలో ఇప్పుడు పేలిపోయింది. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎలా పుట్టింది? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. బోస్టన్లో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే ఒక స్టూడెంట్ ఒక ట్వీట్ పెట్టాడు, సిస్టమ్ దృష్టిలో మీరు కూడా కాక్రోచ్ అయితే వెల్కమ్ అని. అంతే, ఆ ట్వీట్ కొన్ని గంటల్లో ఒక ఉద్యమంగా మారిపోయింది. పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. వాళ్ళ స్లోగన్ మేబీ ఐఎమ్ ఏ కాక్రోచ్ టూ, అంటే బహుశా నేను కూడా కాక్రోచ్నే కావచ్చు. ఇది వినడానికి ఫన్నీగా ఉంటుంది, కానీ సైకలాజికల్గా చాలా పవర్ఫుల్. ఎందుకంటే యువత వాళ్ళ అవమానాన్ని ఒక ఐడెంటిటీ కింద మార్చుకున్నారు. ఇంతకీ ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో మీకు తెలుసా? మొట్టమొదటిది, మీకు ఉద్యోగం అనేది ఉండకూడదు. 2, మీరు లేజీగా ఉండాలి, అంటే బద్దకిష్టిగా సోమరిపోతుగా ఉండాలి. 3, మీరు రోజంతా ఆన్లైన్లోనే ఉండాలి. 4, గవర్నమెంట్ని లాజికల్గా విమర్శించగల సత్తా మీకు ఉండాలి. ఇప్పుడు అసలు షాక్ ఏంటంటే 48 గంటల్లోనే దీనికి 1000 మంది జాయిన్ అయిపోయారు. 72 గంటలు దాటేసరికి 1,00,000 మంది మెంబర్లు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ దీనికి ఉన్నారు. ఇది జస్ట్ వైరల్ మాత్రమే కాదు, యూత్ ఫ్రస్ట్రేషన్కు లైవ్ ఇండికేషన్. ఎందుకంటే మన దేశంలో చాలామంది యువతకి ఇప్పుడు ఒకే ఒక ఫీలింగ్, మమ్మల్ని మా సమస్యల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ పార్టీ మేనిఫెస్టో కూడా చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ లోపలే చాలా సీరియస్ మెసేజ్ కూడా ఉంది. పాయింట్ నెంబర్ 1, రిటైర్మెంట్ తర్వాత జడ్జీలకు ఎటువంటి పొలిటికల్ పోస్టులు ఉండకూడదు. పాయింట్ నెంబర్ 2, నిజమైన ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయితే ఈసీ వారిపైన కఠిన చర్యలు ఉండాలి. పాయింట్ నెంబర్ 3, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా పార్లమెంట్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. పాయింట్ నెంబర్ 4, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు 20 సంవత్సరాల వరకు రాజకీయ బ్యాన్ విధించాలి. పాయింట్ నెంబర్ 5, మీడియా అనేది కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ కంట్రోల్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది కేవలం ఒక కామెడీ పార్టీ మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న సిస్టమ్ మీద జరిగే ఒక సెటేరికల్ అటాక్ అన్నమాట. ఇక్కడ ఒక నిజం కూడా ఉంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం వేరు, గ్రౌండ్ లెవెల్లో ఉండే పాలిటిక్స్ వేరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడము చాలా ఈజీ, కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం చాలా కష్టం. నిజానికి ఒక పార్టీ నిలబడాలంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా ఉండాలి, ఫండింగ్ కూడా ఉండాలి, లోకల్ లీడర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎన్నికల్లో కూడా గెలుపొందగలగాలి. అందుకే ప్రస్తుతం CJP అనేది ఒక డిజిటల్ ప్రొటెస్టెడ్ మూవ్మెంట్ మాత్రమే. కానీ ఇలాంటి మూవ్మెంట్స్ని అసలు తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలా ఒక చిన్న ఉద్యమంగా మొదలైంది. నా దృష్టిలో అయితే ఈ పార్టీ ఒక పెద్ద విషయాన్ని ప్రూవ్ చేసింది. అదేంటంటే మన దేశంలో యువత చాలా కోపంగా ఉంది. అది కేవలం జాబ్స్ గురించే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మమ్మల్ని మా సమస్యల్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు అని. అందుకే మెయిన్ పార్టీకి మిలియన్ల ఫాలోవర్స్ ఇంత తొందరగా వచ్చేసారు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ రేపు నిజమైన రాజకీయ శక్తిగా మారగలదా?
లేక కొన్ని రోజుల తర్వాత మాయమయ్యే ఇంకో వైరల్ ట్రెండింగ్గా మిగిలిపోతుందా? దానికి ఆన్సర్ ఆ పార్టీ దగ్గర ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కోపం చూపించడం ఒక స్టేజ్, గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడం అనేది మరొక స్టేజ్. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దృష్టిలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక మీమా లేక యువత ఫ్రస్ట్రేషన్కు నిజమైన సింబలా? మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్లలో నాకు తెలియజెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు కనుక హైప్ బటన్ కనిపిస్తే హైప్ కూడా చేయండి.